ముఖ్యంగా నడింపల్లె ప్రాంత ప్రజలకు 17వ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు నిన్నటి దినం 17వ వార్డుకు సంబంధించిన స్థానిక కౌన్సిలర్ జయలింగారెడ్డి గారు, వారి భార్య కౌన్సిలరు, ఆ సోదరి గురించి ప్రస్తావించడం, స్త్రీ కాబట్టి ప్రస్తావించడంలే. జయలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఈ వార్డు నుంచి ఎన్నికైనాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వలన కాగలిగినాడు. స్థానికంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో అయినాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నామినేషన్ వేసింది భాష. ఇతను మా కుటుంబ మిత్రుడు. నా అభ్యర్థన మేరకు ఇతను విత్డ్రా చేసుకున్నాడు, నా మీద గౌరవంతో, నా మీద ప్రేమతో. ఆ విధంగా అతను ఏకగ్రీవం కాగలిగినాడు. ఇది రెండవసారి జయలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కౌన్సిలర్ కావడం రెండోసారి. దీనికి మునుపు కూడా ఇక్కడి నుంచే ఆయన సూచించిన మనిషినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ చేసినాం. రాజేష్ భార్యను అనసూయమ్మని చేసినాం. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి, మా బీఫారం మీద ఎన్నికైనటువంటి జయలింగారెడ్డి గారు 2 సార్లు మా పార్టీని విడనాడినాడు. ఆ రోజు అనసూయమ్మను తెలుగుదేశం పార్టీలో చేర్పించినాడు. మళ్ళీ ఈ ఎలక్షన్లకు మాలోకి ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు మా పార్టీని వీడినాడు, తెలుగుదేశం పార్టీ చేరినాడు. అంటే జయలింగారెడ్డి గారికి ఇది పరిపాటి అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం, మమ్మల్ని విడనాడి ఈ పార్టీని వైదొలిగి తెలుగుదేశం పార్టీలోకి పోవడం. నేను అడుగుతా ఉన్న ప్రజలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిది కాకపోయి ఉంటే, మేము ఆయనకు గౌరవం ఇవ్వకపోయి ఉంటే, ఆయన యొక్క ఆత్మగౌరవం దెబ్బతినింటే మొదటిసారి మమ్మల్ని వదిలిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు. రెండోసారి వచ్చి మా పార్టీ బీఫారం తీసుకొని ఏకగ్రీవం అయినాడు అంటే మాలో లోపం లేదని, ఆయనలోనే లోపం ఉందని. ఈరోజు ఎన్నో అబద్ధాలు చెప్పచ్చు, నాకు అక్కడ సరైన గుర్తింపు లేదు, సరైన గౌరవం లేదని. సరైన గుర్తింపు, గౌరవం లేకపోతే ఒకసారి మా పార్టీని విడనాడి మోసం చేసిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు. ఎన్నికలు వారం ఉన్నాయి ప్రజలారా, 17వ వార్డు ప్రజలారా. కరెక్ట్గా వారం రోజులు ఎన్నికలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకొని అభ్యర్థి అయినటువంటి నాతో ప్రచారం చేసి ఫ్యాను గుర్తుకు ఓటేయమని చెప్పి ఇంటిని తిరిగి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన 2 నెలలుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరి చిట్ట చివరి వారం రోజులు ఉండగా తెలుగుదేశం పార్టీలోకి చేరడం అంటే ఒక రాజు మారే లోపల మారిందంటే ఆయన వచ్చని దుర్మార్గం ఏంటి? తెలుగుదేశం పార్టీ సుగుణాలే. ఒక్క వారం రోజుల ముందే పిల్లల్లో సుగుణాలు అనిపించా, ఇన్ని సంవత్సరాల తర్వాత మాలో దుర్గుణాలు అనిపించినాయా? జయలింగారెడ్డి గారికి నిజంగా మా మీద గౌరవం లేక, పార్టీ గౌరవం ఇష్టం లేక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పార్టీ మారి ఉంటే లెక్క. అది కూడా మారకూడదు, ఇది రెండోసారి. ఒకవేళ మారి లెక్క ఇంటికి తిరిగి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ ఈ వారం రోజులు ఇంటికి తిరిగి నేను మొన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పిరే, కాదు సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్తున్నా అంటే జయలింగారెడ్డి ఏమన్నా మైసూర్ మహారాజా, టిప్పు సుల్తానా, ప్రజలు ఏమన్నా బానిసలా? మనం ఆడమంటే అట్లా ఆడడానికి ప్రజలు అసలుకోరా? రాత్రుల వారి లోపల మీరు కండువాలు మారుస్తే, మీరు సిద్ధాంతాలు మారుస్తే మేము మా అభిప్రాయాలు మార్చుకోవాలా? మీ వ్యక్తిగతమైన పనాలతో మీరు పార్టీ అయితే అభిప్రాయాలు మార్చుకోవాలని చెప్పి ప్రజలు అసహించుకోరా? మనం జయలింగారెడ్డి రాజకీయ ప్రయోజనాల, వ్యక్తిగత ప్రయోజనాల గమనిస్తే ఎవరికైనా సన్న విలువను కూడా అర్థమవుతుంది. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను పరిరక్షించుకునేదానికి, తాను లాభపడడానికి పార్టీ మారే తప్ప ఈ వార్డు ప్రజలను బాగుపరచడానికో, ఈ వార్డు ప్రజల అభివృద్ధి కోల్పోయినట్టు కాదు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ భీముని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వార్డు అభివృద్ధి జరగాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితేనే అభివృద్ధి జరుగుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉండగా ఈ వార్డు అభివృద్ధి చేసుకుంటే మగ్గాన్ని వదిలి నువ్వు పోతామంటే నీకు వార్డు ప్రజల యొక్క స్థానికంగా ఉండబడిన సమస్యలను పెంచాలి, మౌలిక వసతులు చేయాలడానికంటే నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడమో, వ్యక్తిగతమైనటువంటి లాభాన్ని తీసుకోవడమో తప్ప మరొక మార్గం, మరొక సిద్ధాంతం కాదు.
మేము జయలింగారెడ్డి గారిని చాలా గౌరవించినాం. వారి భార్య శ్రీమతి సుచరితమ్మ కదా, సరితమ్మ, చాలా గౌరవించినాం. సోదరి కంటే కూర్చున్నాం. ఎంతో ప్రాధాన్యత, ఎంతో గౌరవాన్ని ఇచ్చిన చిన్నపాటి అగౌరవం ఎప్పుడు చేయలేను నేను. వాళ్ళ వార్డులు అడిగిన పనులు చేయగలిగినాం. వాళ్ళు పిలిస్తే వచ్చినాము, చూసే రోజు వేసినాం, కాలేసినాం, ఏమి చెప్తే అది చేసినాం వాళ్ళ కోసం. ఆ వచ్చి వారికి ఎక్కడ నేను కొదవ చేయలే. ప్రజలరా, మున్సిపాలిటీ నుంచి ఈ వార్డు అభివృద్ధి చేసే విషయంలో నా వ్యక్తిగతంగా నా కుటుంబం నుంచి ఆ కుటుంబానికి, ఆ చెల్లెలకు, వారికి ఇవ్వాల్సిన మర్యాదలు కానీ ప్రాధాన్యతలు కానీ లోపం చేయలే. నా తప్పు లేకుండా, నా పార్టీ తప్పు లేకుండా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం వారం ముందు మారడం అనేది ఏమేక సమంజసం అర్థం చేసుకోండి. ఒక్క వారం ముందు ఎన్నికలు ఉండగా పార్టీ వదిలిపోతే ఇక మాకు బలం లేకపోతే ఆయన చేసిన పని ఎంత ఇబ్బంది అవుతుంది. దేవుడు దయవాలని ఇక్కడ వందల సంఖ్యలో కార్యకర్తలు ఉండడం చేత మాకు వచ్చిన ఇబ్బంది లేదు. జయలింగారెడ్డి ఉత్తర తెలుగుదేశం వినాడు. జయలింగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యకర్తలందరూ కూడా స్థానికులే, అందరూ స్థానికులే. 17వ వార్డుకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు సరే, కానీ రఘు కానీ, శశి కానీ, రమేష్ కానీ, చాంద్ కానీ, శివయ్యన్న కానీ, భాషా కానీ, చైతని, వీళ్ళంతా స్థానికులే. జయలింగారెడ్డి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారని మద్దతు ఇచ్చినారు వీళ్ళు. జయలింగారెడ్డి చూసి కాదు మద్దతు ఇచ్చింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలినావో అప్పుడు ఈ వార్డులో ఉండే ప్రజలు నిన్ను వదిలినారు. ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను వదిలినారు. ప్రజలే తిప్పిస్తారు. మరి 2 రోజుల తర్వాత ధర్మమే గెలుస్తుందా, నియమే గెలదా, ప్రజా సంక్షేమమే గెలుస్తుందా, జగనన్న అభిమానమే గెలుస్తుందా, లేకపోతే జయలింగారెడ్డి స్వార్థమే గెలుస్తుందా? జయలింగారెడ్డి రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిస్తారా, లేకుంటే ఆయన రాష్ట్రానికి చెంపదెబ్బులాగా కలిగినటువంటి దెబ్బను కొడతారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మనస్ఫూర్తిగా ఈ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మా వైపు నుంచి ఏ తప్పు లేదు. మా వైపు నుంచి ఇవన్నీ మీ చక్కటి పద్ధతి ప్రవర్తించినప్పుడు కేవలం ఒక వారం ముందు భాషగా నిలబడాలని చెప్పి మంత్రిగా కోరు ఈ వార్డులో ఉండే పార్టీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాటికి ఈదు రోజుల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇక్కడ నాయకులవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సైనికులవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి ప్రచారకర్త అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ వార్డులో అత్యధికమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చే దానికోసం స్థానిక కార్యకర్తలు, చిన్న పిల్లలే జగన్ పట్ల ప్రేమ ఉండగలిగిన ఆ పిల్లలే గట్టి ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ దీనికి భగవంతుడే ఉంటారు. సెలవు.